తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ మ్యామ్. హాయ్ గీత. మ్యామ్, జనరల్గా ఏ రిలేషన్షిప్ అయినా నమ్మకం చాలా ఇంపార్టెంట్, పునాది అంటూ ఉంటారు కదా. ఒకవేళ కొంచెం డౌట్ వచ్చినప్పుడు, డౌట్ ఎందుకు వస్తుంది? ఎదుటోళ్ళ బిహేవియర్ బట్టే వస్తుంది కదా. మెల్లిగా వాళ్ళ ఫోన్ చెక్ చేస్తూ ఉంటాం ఫస్ట్ ఫార్మోస్ట్, ఇంతకుముందు ఎవరితో మాట్లాడాడు, ఎవరికి మెసేజ్ చేశాడు అని. అబ్బాయిలైనా అమ్మాయిలైనా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డూ వీ హ్యావ్ దట్ ఫ్రీడమ్ బోత్ ఆఫ్ అస్, బాయ్ లైక్ మెన్ ఆర్ ఉమెన్? చాలా మంది భార్యాభర్త, మేము రెండు శరీరాలు ఒక ఆత్మ, పెళ్లిలో మేము ఆ ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఎట్లా అసలు, అంటే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్, ఇలాంటి మెట్ట వేదాంతాలన్నీ చెప్తారు. నేను కొంచెం అంటే చాలా బోల్డ్గాను ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టుగా నేను చెప్తా. చూడండి, మీరు భార్యాభర్త కావడం కన్నా ముందర మీరు ఇద్దరు టూ ఇండివిజువల్స్. ఎవరి ప్రైవసీ, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళదే. నెవర్ ట్రై టు పీప్ into your partner's phone. We shouldn't. Yes. That is their privacy, that is their boundary. నేను చాలా awkward గా క్వశ్చన్ అడుగుతా, నా హస్బెండే కదా అని, when he is doing poop మీరు వెళ్ళి వాష్రూమ్ లో చూస్తారా? No way. That is the same thing. అంటే మరి బోలెడు ఉంటాయి. ఓకే, అది ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఇన్స్ట్రుమెంట్ గా మాత్రమే చూడొద్దు మొబైల్ని. చాలా మంది ఎమోషనల్ గా డిపెండ్ అవుతున్నారు మొబైల్స్ మీద. వర్క్ కి సంబంధించిన ఉంటున్నాయి, ఏదైనా ఉండొచ్చు. ఈ మధ్య కౌన్సిలింగ్ సెషన్స్ లో లాగా చాట్ జీపీటీలతోటి, తర్వాత జెమినీలతోటి వాళ్ళ ఎమోషనల్ ఓవర్లోడ్ని షేర్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. భార్య లేదా భర్త అయినంత మాత్రాన మీ ప్రతి ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, ఎక్స్ప్రెస్ చెయ్యాలి అనుకోవడం తప్పు. భార్య భర్తల మధ్య ఏ సీక్రెట్ ఉండొద్దు, అన్యోన్యంగా ఉండాలి అని చెప్పి చూసారా. మనం కూడా మారే జనరేషన్ బట్టి విధంగానే ఆలోచిస్తున్నాం, ఆ విధంగానే దట్స్ వాట్ ఐ వాస్ స్పీకింగ్ టు యూ అదర్ డే. ఇంతకు ముందు టాపిక్ లో కూడా అనుకున్నాం, అలా వాళ్ళని కన్విన్స్ చేయడానికి చూస్తున్నానే తప్ప మనస్ఫూర్తిగా రావట్లేదు అన్న. మీకు అసలు ఫోన్ అనేది ఇప్పుడు వచ్చింది, పాత రోజుల్లో ఫోన్ లేదు. లేదా నా చిన్నప్పటి రోజుల్లో బిఎస్ఎన్ఎల్ వాళ్ళది ఒక ఫోన్ ఉండేది, అది ఎంత బరువు ఉండేదంటే దాన్ని ఇలా ఇలా డైల్ చేసి మాట్లాడేవాళ్ళు. తర్వాత టాటా ఫోను, నోకియా ఫోన్ అవే వచ్చాయి. ఇప్పుడు యాపిల్ దాకా, ఇందులో సిరీస్ల దాకా వచ్చాయి. ప్రతిదానికి మీరు అడాప్ట్ అవుతున్నారు కదా, ప్రతిదాన్ని మీరు అడ్జస్ట్ చేసుకుని దానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు కదా, మీ స్కిల్స్ ని మార్చుకుంటున్నారు కదా. మరి మీ మైండ్ని ఎందుకు మార్చుకోరు? ఆ రోజుల్లో నేను అలా ఉన్నాను, భార్యాభర్త అంటే ఇహంతా మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఇద్దరి మధ్యలో ఏం ఉండకూడదు. కానీ ఇప్పుడు అలా లేదు. మీరు ఇద్దరు టూ ఇండివిజువల్స్, మీ ఇద్దరి కెరియర్లు వేరు, మీ ఇద్దరు పర్సనాలిటీస్ వేరు, మీ ఇద్దరు క్యారెక్టర్స్ వేరు. అది ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ అడ్జస్ట్, యాక్సెప్ట్ రైట్. అది అసలు బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ అంటారు దాన్ని. అంటే మీరు ఇంకొకరి మొబైల్ అసలు మీరు ఎందుకు చూడాలనుకుంటారు? అదే హస్బెండే కాదు, చీట్ చేస్తే ఎట్లా? అదే అంటున్నా, హస్బెండే కాదు, పార్ట్నరే కాదు. ఎందుకంటే నేను హస్బెండ్ పార్ట్నర్ అని లీగాలిటీ విషయంలో అంటున్నా. హస్బెండ్ అంటే మీకు లీగల్ స్పౌజ్ అవుతారు, పార్ట్నర్ అంటే మీరు లివ్ ఇన్ రిలేషన్ లోనో లేకపోతే ఇలాంటి సిచ్యుయేషన్షిప్స్ లోనో ఉన్న వాళ్ళైతే పార్ట్నర్స్ అంటున్నాం మనం. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండేవాళ్ళు, వాళ్లే కాదు, మీ ఫ్రెండ్సే కాదు, సిబ్లింగ్సే కాదు, పేరెంట్సే కాదు, ఎవరి మొబైల్ అయినా మీరు అసలు ఎందుకు చూడాలనుకుంటున్నారు అంటే మీలో ఒక క్యూరియాసిటీ ఉంది, అవతల మనిషి గురించి తెలుసుకోవాలి. ఇంకొకటి కీర్తి, చాలా మంది మనం ఇప్పుడు ఇదిగో నిన్న ఒక ఫోటో తీసుకున్నాను బాగుందా చూడు అని మొబైల్ ఇచ్చామనుకోండి, ఆ ఫోటో వరకు చూసి వదలరు. మీరు నోటీస్ చేస్తే మొబైల్ ఒక్కసారి చేతికి వచ్చిన తర్వాత దాన్ని పైకో కిందకో స్వాప్ చేస్తారు, అవునా కదా? కంపల్సరీ స్వైప్ చేస్తారు. అంటే వాళ్ళల్లో ఉన్న ఆ పోలీసింగ్ నేచర్ అన్నమాట. ఇంకా ఏంటో, ఇంకేం ఫోటో, ఎంత తప్పో తెలుసా అది. ఒకళ్ళ ఫోను, దట్ ఈస్ దేర్ ప్రాపర్టీ, దట్ ఈస్ దేర్ ప్రైవసీ. మీరు ఎందుకు అట్లా చేస్తారు? ఇప్పుడు మీరు అడిగిన డౌట్, మీకు అసలు ఒక డౌట్ పార్ట్నర్ మీద వచ్చిందంటేనే మీ ఫౌండేషన్లో, మీ మ్యారేజ్ అనే ఫౌండేషన్లో బ్రేక్ వచ్చేసినట్టు. లేకపోతే మీకు డౌట్ రాదు కదా. అప్పుడు వాళ్ళ మొబైల్ చూడడం కాదు మీరు చేయాల్సింది, వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. మీ డౌట్ వచ్చేంతగా అతని క్యారెక్టర్ ఏమన్నా మారి ఉండుంటే, అతనికో లేదా ఆవిడకో ఆ ఫోన్లో ఈ రోజుల్లో ఎన్ని అప్లికేషన్స్ లేవు, వాటన్నిటిని హైడ్ చేసుకోవడం తెలీదా? ఏ చాట్నో లాక్లో పెట్టేసి దానికి సీక్రెట్ కోడ్ ఒకటి పెట్టడానికి తెలీదా? ఏం చూస్తారు మీరు? అది మీ నేచర్ని బయట పెడుతుందే తప్ప అవతల వాళ్ళని పట్టివ్వదు. ఈ రోజుల్లో ఒక్కొక్క దానికి మీరు ఈ వాట్సాప్ చాట్స్లో కూడా
ప్రతి 10 రోజులకి ఇంకొక కొత్త ఇది వస్తూనే ఉంటుంది వర్షన్. అందులో మీకు ఇంకా ఇంత ప్రైవసీ ఇస్తాము, ఒకటేసారి చూస్తే 3 లాక్ కోడ్ ఇస్తాము, ఇది చూస్తే అది ఇస్తామని మనకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి కదా. సో ఇవన్నీ తెలియదా ఈ రోజుల్లో? మొబైల్స్ యూస్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇవన్నీ కూడా తెలుస్తాయి కదా. మీరు ఏ రకంగా పట్టుకోవాలని ట్రై చేస్తున్నారు? సో డిస్కషన్ ఇస్ ఓపెన్ డిస్కషన్ ఇస్ ఇంపార్టెంట్. డిస్కషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కూర్చుని మాట్లాడుకోవాలి. అండ్ అతనితోటి అంటే నీకు నేను నా వల్ల నీకు ఏమైనా కష్టం కలుగుతుందా, లేకపోతే ఈ బాండ్ వల్ల ఏమైనా కష్టం కలుగుతుందా, లేకపోతే నీ ఇంట్రెస్ట్ ఏమైనా పక్కకి వెళ్ళిందా, దానికి నేనేమన్నా కారణం అయ్యానా, లేకపోతే నీ అంతటి నీకయిందా? ఓపెన్గా కూర్చుని మాట్లాడుకోండి ఇద్దరు. మొబైల్ చూడడం పరిష్కారం కాదు. మీరు మొబైల్ చూడాలనుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు వాళ్ళు డెఫినెట్గా చేసుకుంటారు. సో క్రాస్ చెకింగ్ త్రూ మొబైల్స్ ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇన్ఫాక్ట్ ఓపెన్ అప్ డిస్కషన్ దొరకరు వాళ్ళు. డిస్కషన్కి కూడా దొరకరు. సమ్ టైమ్స్ ఒకసారి దొరకరు, 2 సార్లు దొరకరు. వాళ్ళ ప్యాటర్న్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. ఇఫ్ దే ఆర్ అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ ఎప్పుడైనా ఇంకొకటి స్టార్ట్ అయింది అన్నప్పుడే పార్ట్నర్కి డౌట్ వస్తుంది. వాళ్ళ రొటీన్ మారుతుందా, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ మారుతుందా, వాళ్ళ స్టైల్ మారుతుందా, లేకపోతే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్సుల్లో చేంజ్ వస్తుందా, మీకు చాలా ప్యాటర్న్స్ పట్టించేస్తాయి. మొబైల్లో చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో అట్లాంటప్పుడు కలిసి కూర్చుని మాట్లాడుకోండి. వాళ్ళు యాక్సెప్ట్ చేశారనుకోండి, అప్పుడు తిరిగి మళ్ళీ ఈ ఫౌండేషన్ని ఎట్లా మనం ఎంసీలేస్ ఫిక్స్ చేస్తామా, ఏం చేస్తామా ట్రై చేసుకోవాలి. కాదు మీకు నిజంగానే చాలా హర్టింగ్గా ఉంది అనుకుంటే యూ టేక్ దట్ స్టెప్, కాల్ బ్యాక్. అంతేగాని మొబైల్ చూడడం వల్ల ప్రయోజనం లేదు, ఆ పోలీసింగ్ వల్ల ప్రయోజనం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీకే ఇంకా ఆందోళన. అంటే ఇవాళ నాకు ఇది కనపడింది, రేపేం కనపడుతుందో, ఈ రాత్రంతా మీకు నిద్ర ఉండదు, తిండి మీద ధ్యాస ఉండదు, మీరు రెస్ట్లెస్ అయిపోతారు, మీలో యాంగ్జైటీ అన్ని పెరుగుతాయి. మీ ఆరోగ్యం చెడగొట్టుకోవడం తప్పితే వేరే ఏం లేదు. దాని బదులు ఓపెన్ అప్ అయి డిస్కషన్ చేసుకుంటే చాలా మంచివి. అవసరం వస్తే కౌన్సిలర్ హెల్ప్ తీసుకోండి. యా.